వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వెల్ బై నిఖిల్. ఓఎస్లో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రాసెస్ సింక్రనైజేషన్. ప్రీవియస్గా మన డెడ్లాక్ కాన్సెప్ట్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ప్రాసెస్ సింక్రనైజేషన్. ఈ వీడియోలో మనం అసలు ప్రాసెస్ సింక్రనైజేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఫుల్ కంటెంట్ అయితే ఈ వీడియోలో అయితే మనం నేర్చుకుందాం. ఓకేనా. ఈ ప్రాసెస్ సింక్రనైజేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కొంచెం జాగ్రత్తగా అయితే వినండి. ఓకేనా. లెట్స్ గో టు ద వీడియో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి యూజ్ అవుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్పండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ నాకు చాలా అయితే యూజ్ అవుతుంది. ఇంకా ఫర్దర్గా మంచి సబ్జెక్ట్స్ని అయితే, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ని అయితే మీ ముందుకైతే నేను తీసుకొస్తాను. ఓకేనా. దట్స్ మై ప్రామిస్. లెట్స్ గో టు ద వీడియో. ప్రాసెస్ సింక్రనైజేషన్. అసలు ప్రాసెస్ సింక్రనైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా. మీకు ఈ నోట్స్ కావాలంటే ఈ నోట్స్ని అయితే నేను టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ టెలిగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా. అక్కడికి వెళ్ళి మీరు ఈ నోట్స్ని అయితే చూసుకోవచ్చు. ఓకే. ప్రాసెస్ సింక్రనైజేషన్. అసలు ప్రాసెస్ సింక్రనైజేషన్ అనే కాన్సెప్ట్ తెలుసుకునే ముందు అసలు దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది, అసలు దీనివల్ల యూజ్ ఏంటి అది కూడా కొంచెం తెలుసుకుందాం. ప్రాసెస్ సింక్రనైజేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ అనేది ఒక రిసోర్స్ కోసం వెళ్తుంది, ఇంకో ప్రాసెస్ అనేది రిసోర్స్ కోసం వెళ్తుంది. ఈ రిసోర్సెస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ అనేది రన్ అవుతున్నప్పుడు ఆ రిసోర్సెస్ అనేది ఒకటే తీసుకోవాలి, ఇంకోటి తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక రిసోర్స్కి ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఆ వాల్యూ అనేది ఒకలా ఉంటుంది. ఇది ఎగ్జిక్యూట్ అవుతున్న లోపే ఇంకో రిసోర్స్ వచ్చేసి ఈ ప్రాసెస్ తీసేసుకుంది అనుకోండి, అదే వాల్యూతో తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకున్న ప్రాసెస్ అనేది ఆ వాల్యూని అప్డేట్ చేసింది అనుకోండి, సెకండ్ తీసుకున్న వాల్యూ ఒక రిసోర్స్ వేరేలా ఉంటుంది, అప్డేట్ అయిన వాల్యూ వేరేగా ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా వ్యాలిడేషన్ చేసేటప్పుడు కానీ, దానికి సంబంధించిన కొన్ని టాస్క్ పర్ఫామ్ చేసేటప్పుడు కానీ మనకి అవుట్పుట్ అనేది రాంగ్ వస్తుంది, యాక్యురసీ అనేది కంప్లీట్గా ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా ఉండడానికి కోసమే ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఈ ప్రాసెస్ సింక్రనైజేషన్. ఓకేనా. ఇప్పుడు నీకు ఏదైతే నేను నీకు మ్యాటర్ చెప్పాను కదా, ఒక వాల్యూ తీసుకోవడం ఎలా అనేది, ఆ సంబంధించిన ఫుల్ కూడా నేను నెక్స్ట్లో ఎగ్జాంపుల్తో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కొంచెం బేసిక్ ఐడియా రావడం కోసమే నేను ఈ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు చెప్పాను. ఓకేనా. ఇప్పుడు వన్ ఆఫ్టర్ వన్ తెలిసేటప్పటికి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. అందుకే నేను ఒక బ్రీఫ్ ప్రాబ్లం దేని గురించి, దేనివల్ల ఇది ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చిందనే కాన్సెప్ట్ మాత్రమే ఇప్పుడు మీకు చెప్పాను. ఓకే. ఇప్పుడు డెప్త్ బై డెప్త్ ఒకటి వెళ్దాం. ఓకేనా. అసలు ప్రాసెస్ సింక్రనైజేషన్ అంటే కోఆర్డినేటింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాసెసెస్ సో దట్ నో టూ ప్రాసెసెస్ యాక్సెస్ ద సేమ్ షేర్డ్ రిసోర్సెస్. చెప్పాను కదా, ఒక ప్రాసెస్తో పాటు ఇంకో ప్రాసెస్ ఎప్పుడు ఒకేసారి రిసోర్సెస్ని అయితే తీసుకోకూడదు. ఓకేనా. అలా తీసుకోకుండా ఒకదానికి ఇంకో దానికి ప్రాసెస్కి కోఆర్డినేట్ చేయడానికే ఈ ప్రాసెస్ సింక్రనైజేషన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా. ఇంకా ప్రాసెస్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి, దానికి సంబంధించిన మెయిన్గా 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి ఇండిపెండెంట్ ప్రాసెస్, ఒకటి కోఆపరేటివ్ ప్రాసెస్. అసలు ఫస్ట్ మామూలుగా ఇండిపెండెంట్ ప్రాసెస్ అంటే ఏంటి, దాని గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా. ఇన్ దిస్ ఇండిపెండెంట్ ప్రాసెస్ వెన్ ఎనీ ప్రాసెస్ స్టార్ట్స్ ఇస్ ఎగ్జిక్యూషన్ ఆల్ ద రిసోర్సెస్ కంప్లీట్లీ అలోకేటెడ్ టు దిస్ ప్రాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ P1 అనే ఒక ప్రాసెస్ ఉంది. P1 అనే ఒక ప్రాసెస్, ఇక్కడ ఒక రిసోర్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే చాలానే ఉన్నాయి, P1, P2, P3 అని. ఓకేనా. ఇప్పుడు ఈ 3 ప్రాసెస్లో రిసోర్సెస్ కావాలని ఫస్ట్ ఏ ప్రాసెస్ అయితే వస్తుందో ఆ రిసోర్సెస్ కంప్లీట్గా ఆ ప్రాసెస్కి ఇస్తుంది, ఇంకో ప్రాసెస్కి ఇవ్వదు. దాన్నే మనం సింపుల్గా ఏమంటామంటే ఇండిపెండెంట్ ప్రాసెస్ అని అంటాం. ఓకే. ఏం ప్రాసెస్ అంటాం? ఇండిపెండెంట్ ప్రాసెస్ అంటాం. ఓకే. వైల్ ప్రాసెస్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ కెనాట్ షేర్ ద ఎనీ డేటా టు అనదర్ ప్రాసెస్. వన్స్ ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే, P1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎలోకేట్ అయిందంటే మిగిలిన ఏం వచ్చినా సరే డినై అయిపోతాయి, లేకపోతే హోల్డ్లో ఉంటాయి. ఓకే. డినైడ్ అవ్వడం కానీ ఈ మిగిలిన ప్రాసెస్ అనేవి హోల్డ్లో ఉంటాయి. ఓకేనా. అందుకే మనకి ఇండిపెండెంట్ ప్రాసెస్తో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంటే ఆ రిసోర్సెస్ అన్నీ ఒక ప్రాసెస్కి ఇస్తుంది, వేరే ప్రాసెస్కి ఇవ్వట్లా. మనకి ఏమవుతుంది, ఎలాంటి చోట్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రాసెస్ సింక్రనైజేషన్ అనేది యూజ్ చేయక్కర్లా. ఓకేనా. మీకు ఏమైనా 2 మార్క్స్లో అడిగినా కూడా ఇలా అడగచ్చు, ఈజ్ ప్రాసెస్ సింక్రనైజేషన్ కాన్సెప్ట్ ఈజ్ నీడ్ ఫర్ ద ఇండిపెండెంట్ ప్రాసెస్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? నో అని చెప్తారు. ఎక్స్ప్లెయిన్ అని కానీ ఎలాబరేట్ అని కానీ అంటే ఈ కాన్సెప్ట్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా. ఓకే.
ఇంకా ఇండిపెండెంట్ ప్రాసెస్ దగ్గర ఏమైంది, మనకి ప్రాసెస్ సింక్రనైజేషన్ అయితే అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ మెయిన్గా మనకు కావాల్సిన కాన్సెప్ట్ కోఆపరేటివ్ ప్రాసెస్. మీకు కనిపిస్తుంది కదా, కోఆపరేటివ్ ప్రాసెస్. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏం ప్రాబ్లం ఉంది, వైల్ వన్ ప్రాసెస్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ కెన్ షేర్ ద రిసోర్సెస్ టు అనదర్ ప్రాసెస్. ఇక్కడ కదా మనకి మేజర్ ప్రాబ్లం ఏంది, అక్కడ మీకు స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది ఇక్కడే. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంటే మిగిలిన ప్రాసెస్ కూడా ఆ రిసోర్సెస్ని కూడా యూజ్ చేసుకుంటాయంట. అలా రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటే ఏమవుతుంది, మనకు వచ్చే వాల్యూ అనేవి కూడా యాక్యురేట్గా ఉండవు. ఓకేనా. యాక్యురేట్గా లేకపోతే మనకి ఎవరికి ప్రాబ్లం, మనకే ప్రాబ్లం. అందుకే ఇలాంటి ప్లేసెస్లో ఇలాంటి ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మనకి ఈ ప్రాసెస్ సింక్రనైజేషన్ అనేది కావాలి. ఇక్కడ ఏం చెప్తున్నాను మెయిన్గా ప్రాసెస్ సింక్రనైజేషన్లో, ఈ ప్రాసెస్ అనేది ఈ రిసోర్సెస్ని అలొకేట్ చేసుకున్నాయి, నువ్వు హోల్డ్లో ఉండు, అలాంటి కాన్సెప్ట్ చెప్పడమే మెయిన్గా ప్రాసెస్ సింక్రనైజేషన్. రెండు ప్రాసెస్లో ప్యారల్గా రిసోర్సెస్ తీసుకోకుండా ఉండేలాగా. అసలు మనకి ఈ కోఆపరేటివ్ ప్రాసెస్ రావడానికి మెయిన్ కారణం ఏంటి, ప్రజెంట్ వచ్చే అన్ని సిస్టమ్స్లో కానీ అన్నిట్లో కానీ మల్టీ టాస్కింగ్, మల్టీ ప్రోగ్రామింగ్ అనేది వస్తుంది. అలా రావడం వల్ల ఏమవుతుంది, ఒకేసారి మల్టిపుల్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వడం, అలా మనకి యాక్యురసీ అనేది దెబ్బతింటుంది అనమాట. ఓకేనా. కోఆపరేటివ్ ప్రాసెస్ వల్ల అది మెయిన్ రావడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా ఇది యాక్యురసీ అనేది దెబ్బతింటుంది. ఎందుకు, మల్టీ ప్రాసెస్, మల్టీ ప్రోగ్రామింగ్, మల్టీ టాస్కింగ్ అన్నీ రావడం వల్ల ఒకేసారి ప్యారల్గా మోర్ రిసోర్సెస్ అని ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. మనకి ఇలాంటప్పుడు ఏమవుతుందంటే యాక్యురసీస్ అని దెబ్బెడతాయి అనమాట. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి. ఓకే, ఇక్కడ ఏముంది, ఎక్స్ వాల్యూ ప్రీవియస్గా ఇనీషియల్గా 20 అనేది అయితే ఉంది. ఏమైందంటే ఈ ప్రాసెస్ 1 అనేది ఎక్స్ వాల్యూ తీసుకుంది, ఫస్ట్ ఇది వచ్చింది కాబట్టి ఇది కూడా వచ్చిందని చెప్పేసి దీనికి కూడా ఇచ్చేసింది x × 2. ఓకే, ఫస్ట్ ఇది వచ్చినప్పుడు ఏమవుతుంది, వాల్యూ 20 ఉంది, 20 + 1 ఎంత 21. ఎక్స్ వాల్యూ ఎలా మారింది, తర్వాత 21గా మారిపోయింది. ఇక్కడ ఏమవుతుంది, వాల్యూ అప్డేట్ అవుతుంది 21. ఓకే, ఇది తీసేసుకుంది, ఇది తీసుకున్నప్పుడు ఎంత ఉంది ఎక్స్ వాల్యూ 20. 20 × 2 40. ఓకేనా. ఇది ముందు వచ్చింది కాబట్టి ఇది ముందుకు అప్డేట్ అయిపోయింది, ఇది వాల్యూ 21 కింద అప్డేట్ అయిపోయింది. ఇక్కడ కంప్లీట్ అవ్వకముందే ఏమైంది, ఎక్స్ వాల్యూ అనేది 21కి అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు ప్రీవియస్గా బ్యాక్ వెళ్ళి ఆ లొకేషన్లో వాల్యూ చూసుకుంటే ఎంత ఉంటుంది, 21 ఉంటుంది, 20 ఉండదు. ఎందుకంటే ఇది టాస్క్ పెర్ఫామ్ అయ్యే టైంలోనే ఈ వాల్యూ అనేది దాన్ని అప్డేట్ చేసేసింది. దానివల్ల ఏమవుతుంది, మనకి వెరిఫై చేసుకునేటప్పుడు అలాంటప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ వాల్యూస్ ఏమవుతున్నాయి, మారిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకి చెప్పాను కదా ప్రీవియస్గా, యాక్యురసీ కానీ అలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాల్యూస్ అనేవి డిఫరెంట్ అయిపోతున్నాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో దాన్ని నేను ఇక్కడ థియరిటికల్గా రాశాను. ఓకేనా. ఇన్కేస్ థియరిటికల్గా కావాలనేటప్పుడు తర్వాత కానీ మీరు ఫొటోస్ చూస్తే మీకు అర్థమవుతుందని థియరిటికల్గా రాయడం అయితే జరిగింది. ఓకేనా. For execution of two process P1 and P2 x value shared simultaneously, the output of the wall is affected. Initially P1 x is equal to 20, x is equal to 20 + 1, x is equal to 21. P2 x is equal to 20, x is equal to 20 × 2, x is equal to 40. ఓకేనా. ఇక్కడ జరిగిన ప్రాసెస్ని నేను ఇక్కడ సెపరేట్గా రాశాను అనమాట. ఓకేనా. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్క పాయింట్ ఇందులో, ఎప్పుడైతే ఒక ప్రాసెస్ అనేది ఒక వాల్యూ కోసం, ఒక రిసోర్స్ కోసం వచ్చిందో అది అలొకేట్ అయిపోతుంది. అలొకేట్ అయిన తర్వాత ఇంకో ప్రాసెస్ వచ్చిందని దానికి ఇచ్చారనుకోండి, ఏమవుతుంది, మనకి వాల్యూస్ అనేవి ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలోపే అవి అప్డేట్ అయిపోతున్నాయి. అప్డేట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అక్కడ ఒక వాల్యూ ఉంటుంది, ఇక్కడ టాస్క్ పెర్ఫామ్ చేసినప్పుడు ఒక వాల్యూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, వాల్యూస్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం, యాక్యురేట్ వాల్యూస్ రాకపోవడం, అలాంటివి జరుగుతాయి అన్నమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇది అర్థమైంది కదా, ఇది కోఆపరేటివ్ ప్రాసెస్. వాట్ ద రోల్ డస్ ప్రాసెస్ సింక్రనైజేషన్, అసలు దానికి రోల్ ఏంటి మీకు చెప్పాను కదా ఇనీషియల్గా. ఫస్ట్ ఒక ప్రాసెస్ వచ్చినప్పుడు ఆ ప్రాసెస్కి మాత్రమే అది వాల్యూ అనేది అసైన్ చేస్తుంది. అసైన్ చేసిన తర్వాత ఆ రిసోర్స్ అనేది, ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతే ఆ రిసోర్స్ని, ఆ వాల్యూస్, అది ఏదైతే రిసోర్స్ ఉందో అక్కడ ఉన్న వేరియబుల్స్ కింద వాల్యూస్ని అప్డేట్ చేసి వేరే ప్రాసెస్కి ఆ వాల్యూస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇక్కడ అదే రాస్తే చూడండి, ఇఫ్ ఎనీ ప్రాసెస్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ కాన్ బి షేర్ ద ఎనీ డేటా టు అనదర్ ప్రాసెస్. వన్స్ ఆ వాల్యూ అనేది ఒక దానికి అసైన్ అయితే అది చేంజ్ చేయదు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమొచ్చింది, x1 = x* × 2, అంటే
x1 ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 2, x1 ఈజ్ ఈక్వల్ టు 40. చూడండి, ఫస్ట్ ద p1 విల్ ఎగ్జిక్యూట్స్ ద p2 ఇన్ హోల్డ్. వన్స్ p1 ఈజ్ కంప్లీటెడ్, ద x వాల్యూ అప్డేట్, దెన్ ద x వాల్యూ ఇస్ పాస్ టు x2. అక్కడ ఇంకోటి ఏమైంది, x2 అనేది వచ్చింది, మరి అక్కడ x1 ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, అందుకే ఏం చేశారంటే ఇక్కడ p2 ప్రాసెస్ అనేది హోల్డ్లో పెట్టారనమాట. ఎప్పుడైతే ఆ x1 సంబంధించిన టాస్క్ అనేది కంప్లీట్ అవుతుందో అప్పుడు ఆ వాల్యూస్ అప్డేట్ అవుతాయి కదా, అప్పుడే x2కి అయితే ఇస్తుందన్నమాట. ఓకేనా? అలాగా ఏ ప్రాసెస్ సింక్రనైజేషన్ అనేది చేసి మనకి వాల్యూస్ని కరెక్ట్గా ఎప్పుడు పాస్ చేయాలో ఇంకో ప్రాసెస్కి అప్పుడు పాస్ చేస్తుంది. దానివల్ల మనకి ఏమవుతుంది, యాక్యురసీ పర్ఫెక్ట్గా ఉంటుంది, వాల్యూస్ అనేవి కూడా మనకు సొల్యూషన్ అనేది కూడా కరెక్ట్గా రావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద కంప్లీట్ ఆఫ్ ప్రాసెస్ సింక్రనైజేషన్. ఓకేనా? ఓకే, మీకు ఈ వీడియో కంపల్సరీగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. కంప్లీట్గా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరికైతే ఈ కాన్సెప్ట్ యూజ్ అవుద్దో వాళ్ళని కూడా కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్స్ అయితే నేను వీడియోస్ అయితే రికార్డ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఒక సబ్స్క్రైబర్స్ అడిగిన కాన్సెప్ట్స్ ఇవన్నీ, థ్రాషింగ్ ఒకటి, నెక్స్ట్ మెమరీ మ్యాప్డ్ ఫైల్స్ ఒకటి, నెక్స్ట్ కెర్నల్ మెమరీ ఒకటి సంబంధించినవి అయితే వాళ్ళు అడిగారు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే వీటి గురించి అయితే నేను కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద ప్రాసెస్ సింక్రనైజేషన్. ఫర్దర్ వీడియోస్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.